ఇండియన్ సినిమా మీద ఈ దశలో 4,000 కోట్లు పెట్టడం ఎంత మేరకు వర్కౌట్ అవుతుంది అనే ప్రశ్న ఇప్పుడు అందరిలోనే ఉదయిస్తుంది. ఓ 10 ఏళ్ల కిందట ఇండియన్ సినిమా మీద 200 నుంచి 300 కోట్ల బడ్జెట్ పెట్టడం కూడా చాలా రిస్కీ అనిపించేది. దేశవ్యాప్తంగా అలాగే విదేశాల్లోనూ మార్కెట్ ఉన్న హిందీ సినిమాలకు సైతం అంత బడ్జెట్ పెట్టాలంటే సంకోచించేవాళ్ళు. అలాంటి టైంలో 250 కోట్ల దాకా ఖర్చు పెట్టి బాహుబలి ది బిగినింగ్ సినిమా తీసింది రాజమౌళి బృందం. గొప్ప అవుట్పుట్ రాబట్టినప్పటికీ ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఫలితం అందుకునిందో అని టీం ఎంతో కంగారు పడింది. ఆ సినిమా సంచలన విజయం సాధించడంతో బాహుబలి టీంలోనే కాదు మొత్తంగా ఇండస్ట్రీలోనే ధీమా వచ్చేసింది. అక్కడి నుంచి 100 కోట్ల బడ్జెట్ పెట్టడం కామన్ అయిపోయింది. ఇప్పుడు 500 కోట్లలో తెరకెక్కే సినిమాలు కూడా చాలానే కనిపిస్తున్నాయి. అల్లు అర్జున్ అట్లీ సినిమా బడ్జెట్ 800 కోట్లు అంటున్నారు. రాజమౌళి మహేష్ బాబు చిత్రం మీద ఏకంగా 1000 కోట్లు పెడుతున్నామని సమాచారం అందుతోంది. ప్రస్తుతానికి 1000 కోట్ల బడ్జెట్టే రికార్డ్ అనుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడు రామాయణం 2 భాగాలు కలిపి ఏకంగా 4,000 కోట్ల బడ్జెట్ పెడుతున్నట్లుగా నిర్మాత ప్రకటించారు. ఇక భారతీయ సినీ వర్గాల్లో ప్రకంపనం రేపింది ఈ వార్త.